పత్రికా సోదరులు ధన్యవాదాలు. 24-25 ఆర్థిక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 నెలలు కాబట్టి 11వ నెలలోకి వస్తూ ఉన్నాం. ఇంకా దగ్గరగా ఒక సంవత్సర కాలం పూర్తి అవబోతోంది. మీ ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేస్తున్న ఏవైతే ఇచ్చిన ఎన్నికల హామీలు అవనివ్వండి, లేదు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంవత్సర కాలంలో జరుగుతున్న విషయాలు అవనివ్వండి, అన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలి. మీ ద్వారా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిగా మరి గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి మరి జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక లేఖ రాస్తా ఉన్నాం. ఏంటంటే సాధారణ నిధుల కింద మా జిల్లా పరిషత్కి ప్రతి సంవత్సరం వివిధ పద్దుల కింద, ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధి వాటా కింద కానీ, మండల పరిషత్ వాటా కింద కానీ, గ్రామ పంచాయతీ వాటా కింద కానీ, ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద వచ్చే ఆదాయంలో కొంత వాటాని, మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా సేనరైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా ఇతరత్ర మా జిల్లా పరిషత్ ద్వారా వచ్చే ఆశీలు పాట ద్వారా కానీ, లేదా ఇతరత్ర మా ద్వారా వచ్చే రెవెన్యూస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కి కొంత నిధులు వస్తూ ఉంటాయి. అలాగే మండల పరిషత్కి వస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉంటాయి. మరి సుమారుగా జిల్లా పరిషత్కి తీసుకుంటే మరి 24-25 సంవత్సరంలో సుమారు 7,84,00,000 రూపాయలు వివిధ పద్దుల కింద మాకు నిధులు వచ్చాయి. ఇవన్నీ మాకు చట్టం ద్వారా సంక్రమించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ద్వారా ఒక యాక్ట్ అమెండ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు. ఈ నిధులన్నీ కూడా ఒక సంవత్సర కాలం సుమారుగా గత సంవత్సరం ఏప్రిల్లో కొంత నిధులు రిలీజ్ అయ్యాయి జనరల్ ఫండ్ సంబంధించి. ఆనాడు మరి నేటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రిలీజ్ కాలేదు. దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చిన్న చిన్న పనులు ప్రజల అవసరార్థం చేసే ఒక తాగునీటి అవసరాలు కానీ, లేదు అక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో కానీ, లేదు అక్కడైనా విద్యుత్ విషయంలో కానీ, వారికి లైట్లు ఇచ్చే విషయంలో కానీ, లేదా నాకు పంచాయతీలు కానీ, లేదు మండల పరిషత్ ద్వారా కానీ, లేదు జిల్లా పరిషత్ ద్వారా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే జిల్లా పరిషత్ సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ ప్రపోజ్ చేసిన ఏవైతే వారు మండలాల్లో కానీ వారి గ్రామాల్లో కానీ అవసరార్థం, ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులే, ఏవేమి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఏదైతే ప్రజలకి తక్షణమే తీసుకోవాల్సిన ఏదైనా నిధులు కావాలనుకుంటే ఈ జిల్లా పరిషత్ నిధుల ద్వారా కానీ, మండల పరిషత్ నిధుల ద్వారా కానీ మరి అక్కడున్న ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో చేస్తూ ఉంటారు. ఇది సుమారు కాలంగా ఒక సంవత్సర కాలంగా ఈ నిధులన్నీ కూడా శాంక్షన్ చేసాం, పనులు చేపట్టాం. ఈ పనులన్నీ కూడా CMFస్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కనీసం నేడు సంవత్సర కాలం అవుతూ ఉంది, ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు అని వారికి లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలని, మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళాలని నేను కూడా వారికి లేఖని స్వయంగా వారికి స్పీడ్ పోస్ట్ ద్వారానో అవకాశం ఉన్న పరిస్థితుల ద్వారా వారికి చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఇది స్థానిక సంస్థలు బలోపేతం చేయాల్సిన అవసరం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీసుకున్న ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా నిధులు విడుదల కాకపోతే ఆర్థిక భారం అవుతూ ఉంటుంది. సుమారుగా ఈ రోజుకి మరి రెండు చూసుకుంటే జిల్లా పరిషత్లో సుమారు 7.84 కోట్లు ఆదాయం వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టాం. అలాగే మండల పరిషత్ ద్వారా 7.11 లక్షలు, 7,11,00,000 రూపాయలు వారు. ఇవన్నీ కూడా నిధులు ఇంచుమించుగా సుమారుగా ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో ఖర్చులు పెట్టాం. ఈ ఖర్చు పెట్టలు అన్నీ కూడా CMS పోర్టల్లో పెట్టాం. మరి వారి దృష్టికి తీసుకొస్తాం. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలి. ఒక సంవత్సర కాలం నుంచి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా సాధారణ పద్దు కింద జనరల్ ఫండ్స్ కింద నిధులు విడుదలైన జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ మరి మీ మంత్రిత్వ శాఖలో ఉన్న ఈ స్థానిక సంస్థల బలోపేతం గురించి మీరు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్తా ఉన్న మాట మీద మీరు ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ దీన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి సుమారుగా ఒక 8.3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇంకా గతంలో కొన్న ఈ సంవత్సరంలో ఉన్న నిధులు కానీ, గతంలో కొంత మిగిలి ఉన్నవి కానీ ఇవన్నీ కలిపి సుమారుగా 8,30,00,000 రూపాయలు ఈ లేఖని వారికి పంపుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ దీన్ని కూడా కాపీని మీ పత్రికా సోదరులందరూ కూడా రిలీజ్ చేస్తానని చెప్పి
తెలియజేస్తూ తక్షణమే మరి ఉప ముఖ్యమంత్రి వారు దీని మీద స్పందించి ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి వారు విడుదలకి వారు ప్రత్యేకంగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని చెప్పి ప్రత్యేకంగా వారికి కోరుకుంటా ఉన్నాను. ఇక రెండో విషయానికి వస్తే సుమారుగా సంవత్సర కాలం చెప్పాను, ఇందాక సంవత్సర కాలం పూర్తవస్తూ ఉంది. ఈ పూర్తయిన కాలంలో మొట్టమొదటిగా సూపర్ 6 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. దాంట్లో వారు చెప్తూ ఉంటారు, మేము హామీల్లో పెన్షన్ని మేము అమలుపరిచాం, మరి పెన్షన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ఉన్నామని చెప్పి వారు చెప్తూ ఉంటారు. వారి హామీల్లో భాగంగా పెన్షన్లు వారు ఇస్తూ ఉన్నారు. అయితే సంవత్సర కాలంగా సుమారుగా 11 నెలల కాలంగా ఈ 11 నెలల కాలు గత ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్స్ని ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులు ప్రతిరోజు సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా నానాడు అప్లోడ్ చేస్తూ ఏదైతే 6 నెలల కాల పరిమితి పెట్టుకొని 6 నెలల కాల పరిమితిలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా మరి 23 డిసెంబర్కి దాన్ని పూర్తి చేసాం. 23 డిసెంబర్ నాటికి ఏవైతే ఆనాటికి ఉన్న పెండింగ్ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేసాం. మరి 24 మొదలుపెట్టిన తర్వాత జనవరి నుంచి మరి ఒక స్పెల్ తీసుకుంటే జూన్లో రావాలి, ఇంకో స్పెల్ తీసుకుంటే డిసెంబర్లో రావాలి. ఇది గత ప్రభుత్వ విధానం. సరే, కూటమి ప్రభుత్వ విధానం వచ్చిన తర్వాత మరి ఓ పక్క పెన్షన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క ఈ పెన్షన్ల పరిస్థితి ఏ రకంగా ఉందంటే, పాపం లబ్ధిదారులు 60 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్ కావాలి, నేను వృద్ధుడినయ్యాను, ఈ పెన్షనే నాకు జీవనాధారం అని చెప్పి మనందరికీ తెలుసు. వారి పెన్షన్ మీదే వారు జీవనాధారాన్ని ముందుకు తీసుకెళ్తామన్న పెన్షన్ కానీ లేదు. ఎవరైతే తన భర్త చనిపోయి తన భర్త ఆదాయంతో తన భర్త సంపాదిస్తే తన కుటుంబాన్ని నడిపించుకునే ఆ మహిళ తన భర్త చనిపోతే ఆ వితంతువుకి పెన్షన్ ఇచ్చే విధానం ఈ ప్రభుత్వం సుమారుగా ఈ 25 జనవరి నుంచి 24 జనవరి నుంచి సుమారు 25 ఇప్పుడు ఏప్రిల్ దాకా తీసుకుంటే మార్చి దాకా తీసుకుంటే సుమారుగా ఒక సంవత్సర కాలం నుంచి ప్లస్ ఇంకొక 3 నెలల కాలం అంటే సుమారు 14 నెలల కాలం, 12 + 3 15 నెలల కాలం సుమారుగా ఒక్క అదనమైన పెన్షన్ కూడా రిలీజ్ చేయలేదు మీరు అర్హులకి. మీరు రిలీజ్ చేసిన పెన్షన్ ఏంటి అంటే, మీరు ఏదైతే చెప్తున్న పెన్షన్ ఏంటంటే, ఎవరైతే తన భర్త 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఉన్నాడో అతను పెన్షన్ తీసుకుంటే, లేదు అతను ఏదైనా ఇదే కేటగిరీ కాకుండా డిజేబుల్డ్ కేటగిరీలో కానీ పెన్షన్ తీసుకుంటే, తను చనిపోతే మాత్రం తను భార్యకి ఇచ్చే పెన్షన్ విధానాన్ని మాత్రం ఈ ప్రభుత్వం ఇస్తుంది తప్ప, ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కానీ వృద్ధులకు కానీ, లేదు తన భర్త పెన్షన్ లేకపోయినప్పటికి కూడా 60 సంవత్సరాల లోపల ఎవరైనా భర్త చనిపోతే తన వితంతువు వస్తుంది, వితంతువుగా తనకు పెన్షన్ ఇచ్చే అవకాశం కానీ లేదు. ఈ సుమారు కాలంగా ఈ 14 నెలల కాలంగా జరిగిన ఏమైనా డిజేబుల్డ్ పెన్షన్స్ అర్హులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తీసుకుంటా ఉంటే మేము ర్యాండమ్గా వెరిఫై చేయించాం, తెలుసుకున్నాం అసలు ఈ పెన్షన్స్ ఏ రకంగా ఈ జిల్లాలు ఉంటాయని. ఒక్క విజయనగరం జిల్లాలో, విజయనగరం ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే, విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారుగా ఒక్క ఏది ఎవ్రీ 6 నెలలకు అప్పుడు మనకి ఎన్నికల కోడ్ వచ్చేటప్పటికి, ఎన్నికల కోడ్ ఏదైతే వచ్చిందో ఎన్నికల కోడ్ వచ్చే నాటికి మన వెబ్సైట్ ఆగిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చే నాటికి వెబ్సైట్ ఆగిపోయింది. సుమారుగా మార్చి నుంచి 24 మార్చి నుంచి వెబ్సైట్ ఆగిపోయింది. అప్పటి వరకు పెన్షన్స్ అన్నీ కూడా సచివాలయ సిబ్బంది రెగ్యులర్గా ఆన్లైన్ చేసేవారు, ఆగిపోయింది. ఆ జనవరి నుంచి మార్చి వరకు తీసుకుంటే సుమారుగా ఒక 5,000 పెన్షన్స్ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్, మా డేటా మేము తెచ్చుకున్నాం వివిధ మండలాల నుంచి. మీ మండలాల్లో ఈ 3 నెలల కాలంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల కాలం ఎన్నికల కోడ్కి వచ్చింది తీసుకుంటే సుమారుగా మేము తీసుకుంటే ఓన్లీ విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే సుమారుగా 8,000 దాకా వచ్చాయి యావరేజ్గా.
ఒక 3 నెలల కాలంగానే సుమారు ఒక 7,000 నుంచి 8,000 పెన్షన్స్ పెండింగ్ ఉంటే ఒక 3 నెలల కాలంగా సుమారు 14 నెలల కాలంగా ఎన్ని పెన్షన్స్ ఉండేవి? ఎంతమంది లబ్ధిదారులు బాధపడతా ఉన్నారు, ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ పెన్షనే మాకు జీవనాధారం, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది. ఆనాడు మేము ధైర్యంగా చెప్పాం, అమ్మ నీ పెద్దన్నలాగా నీ పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు పెన్షన్ ఇచ్చారని చెప్పి ధైర్యంగా మేము చెప్పాం. ఈనాడు మీరు ఎప్పుడు పెన్షన్ ఇస్తారో చెప్పరు, ఒక కాల పరిమితి లేదు. సుమారుగా వేలాది మంది, లక్షలాది మంది, రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే లక్షలాది మంది. ఎందుకంటే డేటా చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంది. ఇవాళ పెన్షన్స్ తీసుకుంటా ఉంటే సుమారు గత ఏడాది మే నెలకు తీసుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో 65,50,000 పెన్షన్స్ తీసుకుంటుంటే రికార్డు. అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు వారి సభ్యులకు ఇచ్చిన రికార్డు, శాసనసభ్యులకు ఇచ్చిన రికార్డు. సుమారుగా గత ఏడాది మే నెలలో తీసుకుంటే 65,49,864 పెన్షన్స్ మే నాటికి ఇచ్చారు. అంటే ప్రభుత్వం వచ్చే నాటికి జూన్ నుంచి ఆ పెన్షన్స్ కాస్త ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారంటే సుమారు 63,92,702 పెన్షన్స్ ఇస్తున్నారు. ఇది డిసెంబర్కి నేను చెప్పేది. ఇది ఎప్పటి నుంచి? మే నుంచి డిసెంబర్కి. ఇంక 3 నెలల కాలంగా ఇంకెంత పడిపోయిందో. సుమారుగా ఆ డిఫరెన్స్ తీసుకుంటే సుమారు 3 లక్షల పెన్షన్స్, సుమారు 1,57,000 పెన్షన్ డిఫరెన్స్ తగ్గిపోయింది. ఇంకా ఈ 3 నెలల కాలంగా తీసుకుంటే కొంచెం అంటే ప్రతీ నెల పెన్షన్స్ తగ్గిపోతాయి. మన జిల్లాలో తీసుకుంటే సుమారుగా ప్రతీ నెల తగ్గిపోతా ఉన్నాయి పెన్షన్స్ ఓ పక్క నుంచి. అంటే ఎందుకు మీకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే, పెన్షన్ అనేది ఈ ప్రభుత్వం ఒక భరోసా కల్పించిన హక్కు లాంటిది. ఏ ప్రభుత్వాలు ఉండనివ్వండి, ప్రభుత్వాలు రానివ్వండి, ప్రభుత్వాలు మారనివ్వండి, ఆ ప్రభుత్వం ఆ వృద్ధులకి ఎలాగైతే ఒక రిటైర్ అయిపోయిన వ్యక్తి పెన్షన్ తన హక్కులాగా మనం తీసుకుంటాడో ఉద్యోగి, ఈ ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే విధానాన్ని, ఇవాళ హక్కుగా తీసుకునే విధానాన్ని గత అనేక ప్రభుత్వాలు వస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం సుమారుగా ఒక్క విజయనగరం జిల్లాలో నేను అనుకుంటున్నాను సుమారుగా 10,000కి పైబడి పెన్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి విజయనగరం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే నాకు తెలిసి సుమారుగా 15,000 అర్హులైన పెన్షన్స్, 15,000 పెన్షన్స్ సుమారుగా రమారమిగా ఉంటారు అర్హులైన వాళ్ళు. వీరెవ్వరికీ కూడా ఇవాళ పెన్షన్ అందుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న మీకు ఒక ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మా చీపురుపల్లి మండలంలో సుమారుగా 330 మంది పెన్షన్స్ ఒక్క చీపురుపల్లి పట్టణంలో ఎలిజిబుల్ పెన్షన్స్ ఐడెంటిఫై చేసాం, రుమారంగా వెరిఫై చేసాం. మా దగ్గర మాకున్న మెకానిజం ద్వారా, మాకున్న స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వెరిఫై చేస్తే 300 సుమారు వచ్చాయి. 300 మందితో రికమెండేషన్ ఇప్పించాం. ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి, ఈ ప్రభుత్వం పెన్షన్దారులు ఎంతమంది అర్హులు ఉన్నారు. సరే, టెక్నికల్గా వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అందులో 10-20 తగ్గుతాయి లేస్తే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అర్హులైన పెన్షన్దారులకు ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా, అర్హులు గుర్తించకుండా, అర్హులు పెన్షన్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏ రకమైన వంచన చేస్తుంది పెన్షన్దారులకి. ఓ పక్క 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, లేదు డిజేబుల్డ్ ఇటీవల కాలంగా ప్రమాదవశాత్తు గురైన వాళ్ళు కానీ, లేదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఇలాంటి పెన్షన్దారులందరినీ ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితిలో కనీసం సర్వే కూడా చేయకుండా, ఎంతమంది అర్హులు ఉన్నారో కూడా కనీసం ప్రభుత్వం దగ్గర ఎలాంటి డేటా కూడా లేకుండా ఉండే పరిస్థితి ఉందంటే, ఒక రోజుకి లబ్ధిదారులు చాలా రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుల వారి దృష్టికి కానీ, లేదు
మా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. దీని మీద ఒక కార్యాచరణ చేస్తాం. తప్పకుండా లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఖచ్చితంగా వారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి త్వరలోనే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఒక టైం లైన్ అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇక సూపర్ 6లో భాగంగా చూసుకుంటే ఇంకా హామీ ఒకటి ఉంది 50 సంవత్సరాలు. ఇంక 50 సంవత్సరాల పెన్షన్ గురించి ఇంక గతి లేదు. ఇవాళ పెన్షన్దారులు చూసుకుంటే ఇది మీ ద్వారా ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం ఎందుకు తగ్గిపోతుందంటే ఇవన్నీ డెట్స్. ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నవన్నీ ప్రతి నెల తగ్గిపోతున్నాయి. సుమారుగా మన జిల్లా తీసుకుంటే ప్రతి నెల 1250 నుంచి 1300, 1400 పెన్షన్లు ప్రతి నెల తగ్గిపోతున్నాయి. కారణం డెత్ కేసెస్ వచ్చేస్తున్నాయి. కానీ నాకు ఆల్టర్నేటివ్స్ లేవు. ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తున్నారు? ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నా తన భర్త ఉంటున్నాడో వారికి మాత్రం వితంతు పెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వితంతులకు పూర్తి స్థాయిలో పెన్షన్ ఇవ్వట్లేదు. తన భర్త తీసుకుంటేనే తన భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వితంతు పెన్షన్ తప్ప ఇంకే కేటగిరీ పెన్షన్స్ కూడా ఈ ప్రభుత్వం పరిశీలన కూడా చేయలేదు. కనీసం ఎక్కడా కూడా వెరిఫికేషన్ కూడా చేయలేదని మీ ద్వారా తెలియజేసుకుంటూ తప్పకుండా పెన్షన్దారుల తరఫున ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమానికే బ్రాండ్ అంబాసిడర్స్. మేము మొహమాట లేకుండా చెప్పుకుంటాం. ఈ దేశంలోనే సంక్షేమ ప్రభుత్వం ఏదైనా చేసిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పుకుంటాం. ఖచ్చితంగా ఈ సంక్షేమదారులకి ఈ లబ్ధిదారులకి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని వారి తరఫున ప్రజా పోరాటానికి సిద్ధపడతాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా పెన్షన్దారులతో రాబోయే కార్యాచరణ కూడా పార్టీ ఇచ్చిన ఏదైతే మాకు దిశానిర్దేశం ఉంటుందో దాన్ని తప్పకుండా తీసుకుంటామని మీకు తెలియజేస్తూ ఇక రెండో విషయానికి వస్తే మత్స్యకార భరోసా. ఇవాళ మన మందక తీర ప్రాంతం ఉంది. మత్స్యకారులు మనకి మీ అందరికీ తెలుసు. మరి ఈ సీజను ఏదైతే చేపల ఉత్పత్తిని పెంచే సీజన్గా ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది. ఈ కాలంలో చేపల వేటను నిషిద్ధం చేస్తూ వారు చేస్తుంది. ఈ కాలంలో వారు ఎక్కడా కూడా వారి కుటుంబాలకి ఆర్థికమైన భరోసా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలి ఈ కాలం అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం ప్రతీ నెల ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయలు ఆ రోజు మేము మత్స్యకార భరోసా ఉందో ఎప్పుడు కూడా టైంకి వారికి ఎప్పుడైతే చేపల వేట నిషేధం ఇస్తామో ఆ నిషేధానికి ముందే వారి అకౌంట్లో జమ చేసి ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి ఆసరా కలిగించి మీకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, ఈ ప్రభుత్వం మీకు వేట నిషేధం అయినంత మాత్రాన్ని ఈ ప్రభుత్వం మీరు దిగులు చెందొద్దు అని చెప్పి చేసిన ఈ ప్రభుత్వం ఆ కార్యాచరణని చేస్తూ సుమారుగా ఈ జిల్లాలో తీసుకుంటే మరి ఇంకా ఎన్రోల్మెంట్ చేస్తాం. గత ప్రభుత్వంలో మేము చేస్తే సుమారు 3,798 మంది అఫీషియల్గా ఆనాడు మేము 10,000 రూపాయల అకౌంట్లో వేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మీరు ఎన్నికలు ఏం చెప్పారు? లేదు 10,000 రూపాయలు కాదు మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయలు గత ప్రభుత్వం గత చేపలు పెట్టే వేట నిషేధ సమయంలో వేయలేదు. ఇది రెండో సంవత్సరం వచ్చింది. ఇది రెండో సంవత్సరం ఏదో వెంటనే పత్రికల్లో చూసాం ఏదో 26, 28 నెలాఖరికి ఇస్తారని. కానీ ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత నెల 20,000, గత సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000 కలిపి 40,000 రూపాయలని సుమారుగా 3,798 మంది బెనిఫిషియర్స్ ఆనాడు ఉండేవారు. గత ప్రభుత్వంలో మేము ఇచ్చేవాళ్ళం. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందని మాత్రం ఆశిస్తూ ఉన్నాను. దీన్ని కూడా తక్షణమే మత్స్యకారులందరూ ఆదుకోవాలి ప్రభుత్వం. తక్షణమే మత్స్యకారులందరికీ కూడా మత్స్యకార భరోసాని తక్షణమే రిలీజ్ చేయాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబాలకు భరోసా కలిగించాలి. వారి చేపల వేట నిషిద్ధ సమయంలో వారు ఎక్కడా కూడా దిగులు చెందకుండా ఆ కుటుంబాల్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది. గత ప్రభుత్వం ఆదుకుంది, ఈ ప్రభుత్వం ఇంకా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నారు. మీ మత్స్యకార భరోసా వస్తుందని చెప్పి 1000 కళతో చూస్తూ ఉన్నారు. సుమారుగా 20,000 రూపాయలు, గత సంవత్సరం 20,000 రూపాయలు, ఈ సంవత్సరం 20,000 రూపాయలు కలిపి 40,000 రూపాయలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి మరి మీ సంఖ్య ఎంత అనేది కూడా మీరు రిలీజ్ చేసామని తప్పకుండా మీరు రిలీజ్ చేస్తారు. మరి గత ప్రభుత్వంలో 3,798 మందికి మేము మత్స్యకార భరోసా రిలీజ్ చేసాం ఆ లబ్ధిదారులకి.
మరి దానికన్నా ఆ సంఖ్యని మరి ఇంకా పెరిగే ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తక్షణమే వాళ్ళ తరపునే ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. మరి ఏదైతే ప్రభుత్వం ఆ డేట్ మన క్యాబినెట్లో చర్చ అయితే వచ్చినట్టుంది, మన క్యాబినెట్లో పత్రికల్లో కూడా చూసాం, తప్పకుండా రిలీజ్ చేస్తారని వింటున్నాం. మరి తప్పకుండా దాన్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రధానమైన అంశం చాలా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా ఉపయోగకరమైన ఒక చట్టం, ఉపాధి హామీ చట్టం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఆనాడు పాలకులు యూపీఏ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ చట్టంలో ఏం చెప్పిందంటే ఎవరైతే వేతనదారుడు ఉన్నాడో వారికి 100 రోజులు తక్కువ కాకుండా పని కల్పించాలని చెప్పి చట్టం రూపొందించింది. మరి గత ప్రభుత్వాలుగా అనేక ప్రభుత్వాలు మారి ఆ చట్టం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఈ చట్టాన్ని ఇబ్బంది పాలు చేయకుండా ఇంకా వేతనదారులకి ఎక్కడా కూడా, ముఖ్యంగా విజయనగరం జిల్లా లాంటి ప్రాంతం అయితే వలసలు వెళ్ళే ప్రాంతం. ఆనాడు ఈ చట్టం రాకముందు వలసలు వెళ్ళిపోయేవారు. ఈరోజు వలసలు లేక ఇవాళ గ్రామీణ ప్రాంతం అంతా కూడా 100 రోజులు పూర్తి చేస్తూ ఏదైతే కనీస వాళ్ళ వేతనం ఉందో ఆ వేతనాన్ని కూడా తగ్గకుండా చూసుకుని మరి ఒక పక్క ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సమన్వయం చేసుకుంటే ఆ కార్యక్రమం జరిగేది. ఇవాళ చూస్తూ ఉంటే సుమారుగా ఇవాళ మనం ఆశ్చర్యం వేస్తుందా ఉంది. ఇవాళ సుమారుగా ఇప్పటికి 12 వారాల నుంచి 13 వారాలు అయింది. ఎప్పుడు లేదు. మహా అయితే ఎప్పుడైనా మేము మాకు తెలిసి 4 వారాల నుంచి 5 వారాలు ఎక్కువగా ఉంటే చాలా ఎక్కువ. ఎందుకంటే వేతనదాడికి ఏదైతే కనీస వేతనంతో వాడు 100 రోజులు వాడి పనిదినాన్ని ఎన్ని పనిదినాలు చేస్తే ప్రతి వారం కూడా వాడి అకౌంట్లో జమ చేసే కార్యక్రమం గతంలో జరిగేది. కొన్నాళ్ళు వారం చేసేవారు, కొన్నాళ్ళు 15 రోజులు చేసేవాళ్ళు. ఇది మ్యాక్సిమం ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి వస్తే మ్యాక్సిమం ఒక 20 రోజుల నుంచి 30 రోజులు పనిదిన కాలం తప్ప ఎప్పుడు టెక్నికల్గా లేదు. ఇవాళ సుమారుగా 3 నెలలు కావస్తూ ఉంది. కనీసం ప్రభుత్వాలు స్పందించడం లేదు, ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. ప్రజాప్రతినిధులు సమావేశాలకు రారు. దృష్టికి తీసుకొద్దామంటే ప్రజాప్రతినిధులు గారు సమావేశాలకు రారు, మండల పరిషత్ సమావేశాలకు రారు, జిల్లా పరిషత్ సమావేశాలకు రారు. ఎక్కడా కూడా ఇవాళ సుమారుగా తీసుకుంటా ఉంటే ఇంచుమించుగా ఇది మన 2 జిల్లాల్లో తీసుకుంటా ఉంటే సుమారుగా వాళ్ళందరికీ కూడా ఇవాళ కోట్లాది రూపాయలు పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఒక్క ఎంజీనర్స్లో. అంటే ఎందుకు మీకు ఇవన్నీ చెప్తా ఉన్నామంటే కనీసం ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందన లేదు, ప్రజాప్రతినిధి స్పందన లేదు. ఎక్కడా కూడా ప్రజాప్రతినిధి వచ్చి ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు, మంత్రులు చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ జిల్లాలో ఇవాళ సుమారుగా తీసుకుంటే 12 నుంచి 14 వారాలుగా పేమెంటు వాళ్ళు అందక వాళ్ళు నిత్యావసర వస్తువులు ఒక పక్క రేట్లు పెరిగిపోయి ఒక పక్క కుటుంబం ఎలా జీవనోపాధి సాగిస్తుందని ఆలోచన చేయకుండా మళ్ళీ ఈ వలసలు వెళ్ళే కార్యక్రమం గత సుమారుగా 10 సంవత్సరాల కాలంగా తీసుకుంటా ఉంటే వలసలనే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా ఏ కుటుంబం కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక కుటుంబం కూడా హైదరాబాద్నో బెంగళూరునో లేకపోతే చెన్నైనో వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. ఇవాళ గ్రామాల్లో ఎక్కడా కూడా ఎవరు స్పందన లేదు. సుమారుగా 14 నెలల కాలం అయిపోయింది, వారాల కాలం అయిపోయింది. ఎక్కడా కూడా వారు ఉపాధి హామీ వేతనం అందించే పరిస్థితి లేదు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పోనీ కనీస వేతనం తీసుకుంటే ఇవాళ 307 రూపాయలు. ఈ కొత్త ఫైనాన్స్ లీగ్కి వస్తే 307 రూపాయలు, గతంలో అయితే 300 రూపాయలు. ఇవాళ మీరు వెరిఫై చేయండి, పత్రికా సోదరులు అందరూ కూడా అన్ని మండలాలకు వెళ్ళండి. ఎక్కడా కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు ఇవాళ కనీస వేతనం వచ్చే పరిస్థితి ఇవాళ వేతనదారులకి. 300 రూపాయలు వారికి కనీస వేతనం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధి కూడా అడిగే పరిస్థితి లేదు. ఇవాళ వేతనదారులు చూస్తూ ఉంటే గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇవాళ ఈ డబ్బులు రాక రోజువారీ తిండి తినలేక ఇవాళ పరిస్థితులు ఇబ్బంది పడే అవసరం పడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇదంతా కూడా మీ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఎవరు ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం ఎప్పుడు వస్తుందో స్టేట్మెంట్ రాదు, వాళ్ళకి భరోసా లేదు.
కనీసం సమావేశాలకు రారు. ఇది ఇవాళ ఈ జిల్లాలో అత్యధికంగా ఈ జిల్లాలో వేతనదారులు దేశంలోనే విజయనగరం జిల్లాలో రాష్ట్రమే అత్యధికంగా మనం వేతనదారులు మ్యాండేట్స్ ఉపయోగించుకునే రాష్ట్రం ఉపాధి హామీ చట్టం. దాంట్లో విజయనగరం జిల్లా అత్యధికంగా వాడుకునే చట్టం. దాంట్లో అత్యధికంగా 100 రోజులు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి సంవత్సరం కూడా దౌర్భాగ్యం దాన్ని ఏమనాలో తెలీదు, ఈ 10 సంవత్సరం అవార్డులు తీసుకుంటాం మనం. ప్రతిసారి దేశ స్థాయిలో అవార్డ్స్ వస్తాయి. ఎందుకు కారణం ఎక్కువగా వేతనదారులు ఉపయోగించుకునే జిల్లా విజయనగరం జిల్లా. ఇవాళ దాన్ని చూసుకుంటే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మరి వేతనదారుల నిధులు తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే ప్రభుత్వం పెద్దలు స్పందించి దీని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేసి గ్రామీణ ప్రాంతంలో వేతనదారులు వారి రోజువారీ జీవన శైలికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత కనీస బాధ్యత ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన అంశాలు. ఇదే కాదు, ఇవాళ ఈ ప్రభుత్వ పరంగా తీసుకుంటే మన రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చి లోన్స్ పెట్టింది. ఏదో చేతులందరికీ కూడా మేము లోన్స్ ఇస్తాం, మేము లోన్స్ అప్లై చేసుకోండి అని చెప్పి చేసింది. మేము చూసాం. గతంలో వైఎస్ఆర్ పార్టీ మా ప్రభుత్వం ఆనాడు ఏ పథకం పెట్టినా ఏదైనా ఒక వ్యవస్థను తీసుకుంటే ఆ శాచురేషన్ మోడ్లో వెళ్ళేవాళ్ళు. ప్రభుత్వంలో అరువులే దానికి వాళ్ళకున్న అర్హత ప్రామాణికంగా వాడు నీ పార్టీ వాడు వాళ్ళు ఈ వ్యక్తివా వాళ్ళ ఆ వ్యక్తివా అనేది చూడకుండా ఎంతమంది అయితే అరువులు ఉంటారో అరువులు అందరికీ కూడా ఇచ్చే పథకం. మేము ఆనాడు నవరత్నాలు పెట్టినా లేదు ఇతర ఏ కార్యక్రమాలు చేసినా లేదు నాడు నేడు చేసినా లేదా హాస్పిటల్స్లో వైద్యం చేసినా ఏది చేసినా శాచురేషన్ మోడ్లోనే చేసి అర్హత ప్రామాణికంగా చేసాం. ఇవాళ బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చారు. సుమారుగా బీసీ కార్పొరేషన్ ఈ జిల్లాకి ఇచ్చినవి ఏంటంటే 3,379. అనేక రకాల విభాగాలు ఉన్నాయి ఇందులో. బీసీ కార్పొరేషన్లో కొన్ని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అవనివ్వండి, లేదు కొన్ని వచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో ఉన్న స్కీమ్స్ అవనివ్వండి, లేదా జనరల్ కానివ్వండి. ఇలా తీసుకుంటే దాన్ని క్యాస్ట్ కార్పొరేషన్లో కూడా తీసుకుంటే సుమారు 3,379 ఈ జిల్లాలో ఇచ్చారు. నేను ర్యాండమ్గా విజయనగరం జిల్లా వరకు చెప్తున్నాను. వచ్చిన అప్లికేషన్లు అర్హత ప్రామాణికంగా తీసుకుంది 20,452. దీనికి అర్హత ఏమి ఇచ్చారు? 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి అని చెప్పారు. దీనికి అర్హత దీనికి సుమారుగా 20,452 మంది దీనికి అప్లై చేసుకున్నారు. నేను అధికారులు అడిగాను, ఇంతమంది అప్లికేషన్స్ వచ్చాయి, మీకున్న యూనిట్స్ ఇన్నే కదా, ఏంటి ప్రామాణికం, ఏంటి ఎలా మీరు సెలక్షన్ చేస్తారు, ఏమైనా సెలక్షన్ ప్రాసెస్ మీకు ఏమైనా ఉందా, లేదా ఏమైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారా, లేదా ఏమైనా ఐడెంటిఫికేషన్కి ఏమైనా ప్రాసెస్ ఉందా? సుమారుగా ఒక మండలానికి 100 ఇచ్చారు, ఆ మండలంలో 500 మంది అప్లై చేశారు. ఈ 500 మందిని మిగతా 400 మంది ఏ ప్రాతిపదికన మీరు ఎలిమినేట్ చేస్తారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మాకు ఎక్కడ అలాంటి గైడ్లైన్స్ లేవని చెప్తున్నారు. ఎలా అర్హతగా ప్రామాణికం అని అంటే మాట్లాడలేదు. ఇంకెక్కడెక్కడో మరి మీరు చూసారు జిల్లా పరిషత్ సమావేశంలోనే మా ఎంపీపీ గారు, మా గుర్ల ఎంపీపీ గారు అయితే లేవనెత్తారు. స్వయంగా ఆవిడే వెళ్ళి అధికారులు వచ్చి మా శాసనసభ్యులు ఉత్తరాలు పట్టరమ్మన్నారండి. లేదా ఎవరుంటుంది? ఇదా ఒక ప్రభుత్వం చేసే విధానం? ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంటే ఈ రకమైన ప్రభుత్వం చేసే విధానమా అని అడుగుతున్నాను. ఇదా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు? సుమారు 20,000 మందిని మీరు అర్హత అప్లై చేసుకుంటే మీరు ఇచ్చేది 3,372. అంటే ఎంత పర్సెంట్ ఇస్తున్నారు మీరు? సుమారుగా తీసుకోండి, యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 1/6 ఆఫ్ ది, అంటే సుమారుగా నాకు తెలిసి 15% కూడా 20 నుంచి 15% మధ్య. మిగతా 85% మందికి ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏంటి మీ విధానం?
మీ విధానం ఏంటి? ఈ ప్రభుత్వ విధానం ఏంటి? ఈ ప్రభుత్వం అర్హుడికి అందదా పథకం? అర్హతకి ప్రామాణికం కాదా? ఈ ప్రభుత్వంలో ఏముండాలి? మీ ప్రామాణికం ఏంటి? మీ అర్హత ఏంటి? ఇదే మీ నాయకుల చుట్టూనో, లేకపోతే మీ కండువాలు వేసుకుంటానో, లేకపోతే మీకు తాయిలాలు ఇస్తేనో? ఇదా ఈ ప్రభుత్వ పరిపాలన? గత ప్రభుత్వంలో మీరు ఎక్కడైనా వేలెత్తి చూపగలరా అని చెప్పి అడుగుతున్నా. ఎక్కడైనా మేము అప్లై చేసిన ఏ సంక్షేమ కార్యక్రమమైనా అర్హత ప్రామాణికంగా చేశామే కానీ ఎక్కడైనా ఈ రకమైన ప్రక్రియను చేపట్టామని చెప్పి అడుగుతున్నాం. 20,000 మంది ఒక్క విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 27 మండలాల్లో 27,000 మంది అంటే సుమారు యావరేజ్గా మండలానికి 1000 మంది, సుమారు 20,000 మంది అంటే సుమారు మండలానికి 800 నుంచి 700 మంది అప్లై చేస్తే మీరు ఇచ్చేవి యావరేజ్గా తీసుకుంటే 3,300 తీసుకుంటే 27 మండలాల్లో తీసుకుంటే సుమారు 100 నుంచి 110 చిల్లర వస్తున్నాయి. ఇది ప్రభుత్వ విధానం. ఇది ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ పరిపాలన ఏంటి, ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటి, ఎన్నికల్లో ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు ఏంటనేది మీరు అప్లై చేసుకోమన్నారు. అర్హత ప్రామాణికంగా అందరూ అప్లై చేసుకున్నారు. ఏదైతే మీరు నిబంధనలు ఇచ్చారో ఆ నిబంధనల ప్రకారం ఇచ్చారు. కానీ మీరు సెలక్షన్ ప్రాసెస్కి ఎక్కడ కూడా నిబంధనలు పెట్టలే. అధికారులు అడిగితే సమాధానం లేదు. ఇది ఈ ప్రభుత్వ విధానం. ఇదే కాదు, ఈ మధ్యకాలంగా సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేక సందర్భాల్లో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు మనవాసి, మన బిడ్డ పాపం అతను అనేక సందర్భాల్లో దాన్ని పర్యవేక్షణ చేయడం, అనేక సందర్భాల్లో ఆయన విజిట్ చేస్తే చాలా సంతోషం. వారు తీసుకున్న జాగ్రత్తని మేము అభినందిస్తూనే ఒక విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే జరుగుతున్న ఈ ప్రక్రియ ఉందో, ఈ పనులు ఉన్నాయో, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో టెండర్స్ పిలిచి గత ప్రభుత్వంలో జిఎంఆర్ సంస్థ ఒక ఎల్ఎన్టీ అనే సంస్థకి కాంట్రాక్ట్ కట్టబెట్టి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంది. అంటే పనులు ఎవరు చేస్తూ ఉన్నారు? ఎల్ఎన్టీ సంస్థ పనులు చేస్తూ ఉంది. దానికి బిల్లులు ఇచ్చే ప్రక్రియ ఎవరిది? జిఎంఆర్ సంస్థ వారిది. జిఎంఆర్ సంస్థకి ప్రభుత్వం టెండర్ వేసేటప్పుడు పూర్తిగా వారు భారాన్ని మోస్తూనే వారే దాన్ని నిధులు సమకూర్చుకొని చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గత సంవత్సరంలో చెప్పారు 23% మీరు పనులు చేశారు, గత ప్రభుత్వంలో మేము 76% తీసుకెళ్ళామని. 23% పనులు తీసుకెళ్ళడానికి జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో, ల్యాండ్ ఎక్విజిషన్ అవనివ్వండి, R&R అవనివ్వండి, కోర్టు కేసులు అవనివ్వండి, రైతులకి నిధులు ఇచ్చే కార్యక్రమం అవనివ్వండి, అనుమతులు అవనివ్వండి, అన్ని కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేశాం. నేను ఒకటే కోరుతా ఉన్నాను మీ పత్రికా సోదరుల ద్వారా, మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 1 ఎకరా భూమిని ఏమైనా సేకరించగలిగారా? ఏమైనా అవసరాలకి లేదు. ఏదైతే కొంతమేర రైతులకి డబ్బు ఇవ్వాల్సి ఇంకా ఉండిపోయింది, ఆ డబ్బులు ఏమైనా నిధులు ఏమైనా రిలీజ్ చేశారా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? లేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంకా కొన్ని మౌలిక వసతులు సమకూర్చాల. రహదారులు, ఎక్కువగా దానికి మౌలిక వసతులు అంటే రహదారులు. ఈ రహదారుల ప్రక్రియ ఏమైనా ఈ 9 నెలల 10 నెలల కాలంగా దీనికోసం 1 ఎకరా భూమిని ఏమైనా సేకరించారా? మీరు గత ప్రభుత్వం చేస్తున్న పనిని, గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని మీరు
డ్రోన్ కెమెరాతో చిత్రీకరించుకొని మీరు వీడియోల్లో మీ సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు. చాలా సంతోషం, మాకేం అభ్యంతరం కాదు ఇది. కానీ మీరు ఏమైనా దీని అభివృద్ధి కోసం దీనికి సంబంధించి ఏమైనా ఒక్క అనుమతి మీరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఒక్క అనుమతి అయినా మీ చేతుల మీదకి ఒక సంతకం పెట్టి మీరు ఏమైనా ఇచ్చారా అని చెప్పి వాడిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే దాని ఉద్దేశం నాకేమీ మీరు ఎందుకు ఇవ్వలేదని కాదు, అంటే ఇవన్నీ మేము చేసామని, ఇవన్నీ గత ప్రభుత్వంలో మేము ఇవన్నీ చేసామని, అన్ని అనుమతులతో అక్కడ పనులు జరుగుతున్నాయని. మీరు ఎక్కడైనా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అదనంగా 1 ఎకరా భూమిని ఏమైనా మీరు సేకరించగలిగారా ఈ ప్రభుత్వం ఏర్పడి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ఒక విషయం, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అభివృద్ధిని కొనసాగిస్తూ ఉండాలి. మెడికల్ కాలేజ్ ఇచ్చాం, మేము ప్రారంభోత్సవం చేసాం, ఇంకా మీరు త్వరితగతిన పూర్తి చేసి దానికి సంబంధించి నిధులు రిలీజ్ చేసి అది చేయండి. లేదు ఈ 10 నెలల కాలంగా మీరు ఏమైనా ప్రారంభోత్సవం చేసుంటే ఒక గ్రామ సచివాలయం మేము కట్టిందే, లేదు ఒక రోడ్డు ఏమైనా మీరు అర్జెంట్కి వెళ్ళి శంకుస్థాపన చేస్తే గత ప్రభుత్వంలో మేము వేసిన రోడ్ని దాన్ని ఏదో పూర్తి చేసుంటే ఒక 10% పనులు 20% పనులతో మీరు చేసుంటే తప్పేం కాదు. అంతేగాని మేమేదో ఒక 5 లక్షల రూపాయల రోడ్లు 10 లక్షల రూపాయల ఉపాధి హామీ రోడ్లు వేసాం. రోడ్లు గతంలో కూడా మేము వేసాం, మేము వేసిన రోడ్ల మీద మీరు తిరిగారు, మేము వేసిన రోడ్లు ఏం కాదు కదా, మీరేం గతంలో మట్టి రోడ్ల మీద రాలేదే. కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అభివృద్ధి జరుగుతూ ఉండాలా, జరిపిస్తూ ఉండాలా, దానికి సంబంధించి ప్రక్రియ ముందుకు వెళ్తూ ఉండాలా. మీ 10 నెలల కాలంగా ఈ జిల్లాలో ఒకటి మాయంలోనే సుమారుగా తీసుకుంటే ఒకటి లే ఆఫ్ వేశారు, గరివిడి ఫ్యాక్టరీ మాయం లే ఆఫ్ వేశారు. ఇంచుమించుగా ఆల్మోస్ట్ అలా అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ కంపెనీ యాజమాన్యం ఒకలో కొన్ని సమస్యలు వచ్చి గరివిడి ఫ్యాక్టరీ మూతబడి ఉంది. ఇప్పుడుగా తెరుచుకోవడానికి ఏ ప్రయత్నం లేదు. మరి అలాంటి ప్రయత్నాలు మరి ప్రభుత్వం చేపట్టినట్టు ఎక్కడా కూడా కనపడలే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తాం, పారిశ్రామిక రంగాన్ని తీసుకొస్తామని మరి నిన్నటి రోజున చూశాను, జిందాల్ వచ్చి లే ఆఫ్ వేసారు. వాళ్ళు లే ఆఫ్ వేసినప్పుడు చాలా క్లియర్గా పెట్టారు, విద్యుత్ రాయితీలు లేకపోవడం వలన మరి ముడి సరుకు మార్కెట్లో సరైన ధర లేకపోవడం వలన మేమని. ఈ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు జిల్లాలో కొత్త దేవుడికి ఎరుగు, పాతవి మూసుకుపోతూ ఉన్నాయి తెరిపించే మార్గం కానీ, లేకపోతే మోసపోతుంది మూత వేస్తున్నామని ఓపెన్ చేయడంలో కానీ ఎక్కడా కూడా అలాంటి ప్రక్రియ జరుగుతా లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం పనితీరు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల పనితీరు మీ ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేయాలని. ఈ జిల్లాలో సమస్యలు ఒకటి పెరిగిపోతున్నాయి, ఒక్కటిగా మేము మీ ముందుకు వచ్చి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ఇంకా సూపర్ 6లు బస్సులు ఇంకేవో ఉన్నాయి, వాటి సంగతి ఇంకా పక్కన పెట్టండి, ఇంకా వాటి ప్రక్రియలో పోలేదు. ఇంకా ఆ 6ల సంగతి 7ల సంగతి ఇంకా వెళ్ళలేదు ఇంకా వాటికి. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రక్రియ, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా. కాబట్టి మేము ఏదైతే చెప్పినా సమస్యలు మీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తూ, మీ ద్వారా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తాను, ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నిటి మీద స్పందించండి, వీటన్నిటి మీద చూడండి, వీటన్నిటి పట్ల మీ తక్షణమే మీరు చేయండి. అలాగే సంస్కరణలు, మేము గత ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకున్నాం, విద్యా సంస్కరణలు తీసుకున్నాం, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకున్నాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు గత ప్రభుత్వంలో అలాగా, గత ప్రభుత్వంలో ఎలాగా అని. మరి నిన్న మీ అందరూ చూసే ఉంటారు, మా గర్భా మోడల్ హై స్కూల్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు అమ్మాయి. గత ప్రభుత్వంలో స్టేట్ ఫస్ట్ ఇంటర్మీడియట్ అయితే మన్యం జిల్లాకి వచ్చింది, అప్పుడు కూడా కేజీబీ ఏకలవ్య స్కూల్లో. ఇవన్నీ గత ప్రభుత్వంలో విద్యా సంస్కరణలు తీసుకున్న ఫలాలే ఈరోజు ఆ ఫలాలన్నీ అందుతూ ఉన్నాయి. దాని తాలూకా రిజల్ట్స్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ పేదవాళ్ళు
ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీ ముందు నిలబడి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారంటే ఎవరైతే గర్భం మోడల్ స్కూల్ పాప మీ ముందు అనర్గళంగా మా విద్యాశాఖ మంత్రి గారి ముందు మాట్లాడుతూ ఉంటే మేము ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం పట్ల ఇంగ్లీష్ మీడియం కావాలని పట్ల ఏ రకంగా తీసుకున్నారు ఒక్కసారి దాని నిదర్శనం దాని రిజల్ట్స్ ఇవాళ కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఇందాక చెప్పాను సంస్కృతాలకు ఫలాలు ముందు ముందు వస్తూ ఉన్నాయి. కొంత గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఇవాళ చాలా అభినందనీయం. ఎక్కడైతే మరి ముఖ్యంగా కేజీబీ స్కూల్స్లో కానీ హై స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ చదువుతున్న విద్యార్థులు అత్యధికమైన శాతం పాస్ అయిన ప్రతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా గర్భం మోడల్ హై స్కూల్లో ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఆనాడు మేము అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము. ఆ రోజు వాళ్ళకి ఏం కావాలంటే సమస్య వస్తే మా దృష్టికి వస్తే ఆ సమస్యలన్నీ కూడా స్పందించి తీసాం. ఇవాళ గర్భ మోడల్ హై స్కూల్ స్టేట్ ఫస్ట్కే వచ్చిందంటే ఒక కేటగిరీలో చాలా అభినందనీయం మోడల్ స్కూల్లో. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో ఒక మంచి ఉద్దేశంతో మేము ఆనాడు పరిపాలన సాగించాం. ఎక్కడా కూడా వివక్ష లేకుండా చేసుకెళ్ళాం. కానీ ఈ ప్రభుత్వం ఏ రకమైన వివక్షతో ముందుకు పోతుందో ఇక పెన్షన్ల విషయంలో అవనివ్వండి లేదా బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం విషయంలో అవనివ్వండి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇలాంటి వివక్ష చూపించకుండా మీరు కూడా శాచురేషన్ మోడ్లో అర్హత ప్రామాణికంగా కార్యక్రమాలు ముందుకెళ్లాలని చెప్పి ఈ ప్రభుత్వం సూచన చేస్తా ఉన్నాం. చాలా పెన్షన్ రద్దు చేశారని నేను చెప్పాను. నెంబర్ 1. నెంబర్ 2 అదేవిధంగా తాము వచ్చేటప్పుడు ఎవరైతే భర్త చనిపోతే భార్యకి ఇవ్వడం, భార్య చనిపోతే భర్తకి ఇవ్వడం అనేటటువంటి పెన్షన్ కూడా మేము కొనసాగిస్తున్నాం అని చెప్పారు ఆయన. మీరు అసలు కనీసం ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు అని నేను చెప్పాను కదా. ఇప్పుడు నీకేం చెప్పాను, మీరేం చెప్పారు? నేను ఎగ్జిస్టింగ్ పెన్షన్నే మీరు రెన్యువల్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. తన భర్త పెన్షన్ తీసుకుంటుంది, తన భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే తన వితంతుగా భార్య ట్రాన్స్ఫర్ చేశారు. ఒక కొత్త పెన్షన్ కాదు అది, ట్రాన్స్ఫర్. 6 నెలల కాలంగా చెప్తుంటే నీకు ఇంప్లిమెంట్ చేయలేదు నాకు నోటి మాటతో ఎవరు చెప్తాయినా. ఈ పెన్షన్ ప్రక్రియ అండి 6 నెలల కాలంగా ప్రతి సంవత్సరం మేము 6 నెలల కాలంగా శాచురేషన్ మోడ్లో ఒక్క లబ్ధిదాడు పెన్షన్దాడు వారు చెప్పే మాటను పక్కన పెట్టండి, వారి ఆరోపణ అది. నేను ఇందాక చెప్పాను వాళ్ళు వేక్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి. నేను ఇవాళ చెప్తున్నాను మీరు వెళ్ళండి గ్రామాల దగ్గరికి. ఆనాడు మీరు గ్రామాల దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా నాకు పెన్షన్ రాలేదని చెప్పి అక్కడైనా ఒక లబ్ధాడు మీ పత్రికా సోదరులు అందరూ ఆనాడు ఉన్నారు. ఇవాళ పదండి గ్రామాలకు వెళ్దాం, మీ నచ్చిన గ్రామం చెప్పండి, మనం వెళ్దాం, కలిసి వెళ్దాం పదండి. మేము వెళ్దాం, మీరే సెలెక్ట్ చేయండి. మీకు నచ్చిన గ్రామం, మీ నచ్చిన మండలం, నచ్చిన టైం చెప్పండి. మేము ట్రాన్స్పోర్ట్ పెట్టి మిమ్మల్ని అందరం తీసుకెళ్తాం. ఆ గ్రామంలో మీకు నచ్చింది గ్రామం అంతా తిరుగుదాం, ఎంతమంది ఎలిజిబుల్ పెన్షన్స్ ఉన్నారో చెప్తండి. మేము ఎవ్రీ 6 మంత్స్కి ఇచ్చాము. శాచురేషన్ మోడ్లో చెప్తున్నాను నీకు. డిసెంబర్ నెల నాటికి 23 డిసెంబర్ నాటికి మేము పూర్తి స్థాయిలో పెన్షన్స్ ఇచ్చేసాము. మేము ఎవ్రీ 6 మంత్స్కి డ్యూరేషన్ పెట్టుకున్నాము. 6 నెలల కాలంగా ఎవరైతే అర్హత ప్రామాణికంగా వచ్చిన వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైనా భర్త చనిపోతే తను వెళ్ళి వాలంటీర్ ద్వారా సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఆ పెన్షన్ ఆ జనవరి నుంచి జూన్ వరకు ఉన్న పెండింగ్ అంతా జూన్లో రిలీజ్ చేసేవాళ్ళు. జూలై నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడు వస్తే డిసెంబర్లో పెట్టి రిలీజ్ చేసేవాళ్ళు. 6 నెలల కాలంగా పూర్తి అయిపోరు. ఆ టైంలో ఎలిజిబుల్ అందరూ. నువ్వేది ప్రక్రియ? నువ్వు 2004 జనవరి నుంచి నీకు ఎగ్జాంపుల్గా 3 నెలలు చెప్పాను. 3 నెలలు కూడా ఏంటి ఆన్లైన్ చేశారు కాబట్టి అప్పుడు అది కూడా ఇప్పుడు ఆ ప్రక్రియ ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా లేదు. అసలు ఇప్పుడు ఎంతమంది అర్హులు ఉన్నారో కూడా తెలియదు అధికారులకి. కారణం ఏంటి? అప్పుడు ఆన్లైన్ చేసే ప్రక్రియ ఉండేది. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో సచివాలయ వ్యవస్థ ఆగిపోయింది. ఆ వ్యవస్థ ఆగిపోయిన తర్వాత దాన్ని టోటల్గా వెబ్సైట్ ఆపేశారు. మీరు ఆన్లైన్ చేసే పరిస్థితి లేదు. ఇబ్బందికి ఏమన్నా ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే ఇంక ఎలాగైనా చెప్తారు. గత నెల ఇవ్వలేదు, గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. ఇచ్చిన తర్వాత వేయవలసిన క్వశ్చన్ అది. మీరు గత సంవత్సరం ఇది ఎప్పుడు వచ్చింది? ఈ నెల ఇదే నెల గతంలో ఏప్రిల్ ఏంటి ఎలక్షన్ కోడ్. మరి వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా ఇస్తామని చెప్పారు కదా. ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది ఏర్పడింది? ఇవ్వాలి కదా. అంటే ఆ బాకీ ఉండిపోయింది కదా. ఇది మళ్ళీ వచ్చింది కదా, ఇది పెండింగ్ కదా. అప్పుడు 20,000 చెప్పారు కదా మీరు.
ఇప్పుడు 20+20 40,000 అంకీ చెప్పాను కదా, ఎంతమంది అంకీ ఉన్నారని. ఈ విజయనగరం జిల్లాలో నీకు ఎగ్జాంపుల్కి అంకీ చెప్పాను. ఈ 3,798 మంది అంకీ. దీనికన్నా ఇంకా పెరుగుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా వైసీపీ ఇచ్చా పెరిగి ఇంకా ఎన్రోల్ చేసుకుని నేను కూడా చేపల వేటకి వెళ్తున్నానని చెప్పి అంతమంది 15 వేలకు రిలీజ్ చేశాను. రికార్డు గతంలోనే 4,000 ఉండేది పెన్షన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత దాన్ని 10,000 చేశారు. 10,000 చేసినప్పుడు ఏదైతే ఎలక్షన్ దీంట్లో ఎలక్షన్ కూడా ఆఫీసర్ దాన్ని నవంబర్ 2019 వచ్చినప్పుడు 2019లో తాలూకు ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాని ఎలక్షన్ కూడా లాగిందో దాన్ని 2000 ఎమ్మెల్యే గారు కూడా తప్పుదో పట్టేస్తున్నారు. అది తప్పిదం. అది దాని మీద చైర్మన్ గారికి విన్నవించాం. చైర్మన్ గారు ప్రజెంట్ చేశారు. తర్వాత వచ్చి కలెక్టర్ గారు అంటే మీకు కోర్టు కేసులు ఎప్పుడు విత్డ్రా అయ్యాయి? నువ్వు ఒక్కసారి ఆర్ఆర్ యాక్ట్ పెట్టినా లేదు, నువ్వు వచ్చి అడిగితే నీకు ఆర్డీఓ ఆఫీస్లో నీకు భూసేకరణ అధికారి ఈ భూ సేకరణ ఎప్పుడు జరిగింది, ఏ తేదీలో కేసులు విత్డ్రా అయ్యాయి, ఏ తేదీలో డబ్బులు డిస్బర్స్మెంట్ చేశారు అనేది మీకు తోట ఉంటుంది కదా, తీసుకో. నేనే 100% మేము చేసామని చెప్పలేదే. మీరు ఏవైతే మీరు ఆనాడు వేగ్గా వచ్చే భూసేకరణ చేయకుండా పావులా చేసేసి మీరు శిలాపాలకు వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మంత్రి గారు వచ్చారు, 23% పనులు గత ప్రభుత్వంలో జరిగాయని చెప్పారు. 23% పనులు ఒక్క చిన్న అనుమతి పెండింగ్తో మొదలయ్యా అడగండి. స్టార్ట్ అయ్యాయి కదా. వాళ్ళు స్టార్ట్ చేయరు కదా. వాళ్ళకి ఆ లోనే శాంక్షన్ అవ్వదు, వాళ్ళకి ఫైనాన్స్ క్లోజర్ రాదు. ఏ పర్మిషన్ సింగిల్ కోర్టు కేసు ఉన్నా ఫైనాన్స్ క్లోజర్ రాదు, వాళ్ళకి బ్యాంక్ లోన్ రాదు. అన్నీ చేసి వాళ్ళకి వచ్చే 23% పనులు మీరే కదా చెప్పారు. ఇప్పుడు దాన్ని 76 తీసుకెళ్ళామన్నారు. సార్ 76 ఎవరు తీసుకెళ్లారు? ఎలాంటి కూడా పని చేస్తున్నాడు, డబ్బు జీఎం వాడు ఎత్తున్నాడు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదు. అయినప్పటికి కూడా ఒక బాధ్యతను మనం వాసి మన ప్రాంతవాసి అని పర్యవేక్షించడం చాలా సంతోషం. కానీ ఒక విమానాశ్రయం మొదలు కావాలంటే ఇంకా దాని కండిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవ్వాలా. విమానాశ్రయం వరకే కాదు కదా, విమానాశ్రయం మొదలవుతుందంటే దానికి కావాల్సిన ఎంట్రీస్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, దానికి కావాల్సిన ఇంకేమో మెట్రో రైళ్ళు అంటారు, బ్రిడ్జీలు అంటారు, ఇంకేమో రకరకాలు ఇంకా మీ భాషలో బోల్డ్ చేయాలి. అవి ఏమైనా ఈ 10 నెలల కాలంగా ఏమైనా జరిగిందా? ఒక్కటే. మీ ఆయనలో ఒక్క పని మీరు వస్తున్నారు, మీరు పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాళ్ళకి కొన్ని సమస్య వచ్చింది. వాళ్ళు వచ్చి రైతులందరూ కూడా మాకు ఫెన్సింగ్ వేసేస్తున్నారని చెప్పి వాళ్ళు అడ్డారు. దాన్ని ఏమైనా మీరు పరిష్కరించడానికి ఏం ప్రయత్నం చేశారా? అది ఆల్రెడీ అందులో ఉన్నది. నువ్వు చెప్తున్న రోడ్డు ఏదైతే ఉందో అది ఎయిర్పోర్ట్ సంబంధించి. ఎయిర్పోర్ట్కి అది కాకుండానే వైజాగ్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ 6 లేన్ రోడ్ వేయాలా, ఏదో బీచ్ రోడ్ కనెక్టివిటీ చేయాలా, ఇంకా వైజాగ్ మిగతా ప్రాంతాల నుంచి రావాలా, ఇక మన ప్రాంతం నుంచి కూడా చాలా విజయానికి కూడా యాక్సెస్ పెంచాలా. ఎయిర్పోర్ట్కి ఎక్కువగా యాక్సెస్ పెంచాలా, ఎయిర్పోర్ట్ సక్సెస్కి దాన్ని జనరేట్ చేయడానికి. అలాంటి కార్యక్రమం ప్రక్రియ ఎయిర్పోర్ట్ పనులు అవుతున్నాయి, ఎయిర్పోర్ట్ వరకు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 నెలల కాలంగా ఏమైనా మీరేమైనా ఒక ఎకరం భూసేకరణ చేసి ఇగో దీనికి సంబంధించి ఆన్సలర్ ఇక్కడికి వచ్చింది, లేదా ఇంకేదైనా చేసాము, ఇంకేదైనా చెందామని మీరు గత ప్రభుత్వంలో చేసిన దానికన్నా ఏదైనా మీకు నచ్చింది చెప్పండి. లేదు ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, భూసేకరణ వెళ్ళేసారు అడ్డారన్నారు, చేయండి. సమస్య మేము చేయలేదు. ఆ సమస్య కోర్టు కేసులు, హైకోర్టు కేసులు, ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, ఎన్ని కేసులు తీయించాము, ఎన్ని కేసులు రిక్వెస్ట్ చేసుకున్నాం, బతిమాలుకున్నాం, బామాలుకున్నాం. ఇది ప్రాంత అభివృద్ధి కోసం. మీరు చెప్పండి, ఒక ప్రక్రియ చేశారట. ఇంతవరకు మీరు రైతులు వచ్చి అడ్డారు, కరెక్ట్ రైతులకి ఏదో అబ్జెక్షన్ ఉంది, వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ వేసేస్తే మాకు ఎలాగంటే మేము భూములు కోల్పోయాం, తిరిగి పైకి వచ్చి మా భూములకు వచ్చి మీరు రానియకుండా చేస్తున్నారు, మాకు ఏదో సర్వీస్ రోడ్డు కావాలని వాళ్ళు అడిగారు. అది ప్రతిపాదన కరెక్టా కాదా, జస్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఎవరైనా ఎక్కడైనా దాని మీద చర్చ జరిగిందా? ఎవరైనా రైతులతో మాట్లాడే పరిస్థితి ఉందా? అసలు జిల్లాలో ఏం జరుగుతుందా? అసలు ఎవరు ఉన్నారా? ఓ సమావేశాలకు ఎవరైనా వస్తారా? ఎవరైనా సమావేశాలకు వస్తే కదా ప్రజాప్రతినిధుల ద్వారా సమస్యలు తెలుస్తాయి. మండల సమావేశాలకు శాసనసభ్యులు రారు, జిల్లా పరిషత్ సమస్యలతో ఎలా ఉంటుందో మీకు నేను చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ.